హాయ్ అండి. నిడదోలు వెళ్ళి మేము కంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చంద్రబాబు అన్న వస్తున్నారనేసి రోడ్లంతా లైటింగులతో కటౌట్లతో చాలా కలగా పెట్టారండి. ఎక్కడికక్కడ తుడుస్తూ నీట్గా ఉంచి ఎక్కడ జనం లేకుండా చేశారు. ఇంతకీ ఏంటంటే హాస్పిటల్ దగ్గర పేషెంట్ దగ్గర ఇంకొన్ని ఉన్నవారు. ఆ టైంలో మేము బయట ఎక్కడో స్టే చేద్దామో ఏ చెట్ల కింద అనుకున్నాం. కానీ చంద్రన్న వస్తున్నాడని మాకు తెలియదు. సడన్గా అక్కడ దిగే 8:30 ఆ టైంకి మాకు తెలిసింది. కానీ మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు కదండి, పోలీసుల డ్యూటీ. కానీ ఆ టైంలో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏమనకుండా పోలీసులు కూడా మాకు దగ్గరుండి మాకు దారి చూపెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళకుండా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాం. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడికే బోలెడు పోలీసులు ఉన్నారు. తుడిచిన వాళ్ళు, క్లీనింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరున్నా సరే మమ్మల్ని ఏమనలేదు. ఇంచుమించు మేము 15 మంది ఆడవాళ్ళం ధైర్యంగా ఎవరున్నా లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళి కిలోమీటర్న్నర మేము నడుచుకొని వెళ్ళి మాకెవ్వరు ఏమీ ఆపలేదు. పోలీసులు కూడా ఈ రాత్రి వేళ నడుస్తున్నారా అని కూడా అనలేదు. రాత్రి ఇంచుమించు 11 అవుతుందండి. కానీ ఆ రాత్రి వేళ ఆ టైంలో ఆ పల్లెటూరులో, నిడదోలు పల్లెటూరులో మేము నడుచుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోయాక కూడా ఆయన ఫ్యాన్లు కట్టకుండా, లైట్లు కట్టకుండా రాత్రి 12 వరకు ఆయన డ్యూటీ చేశారండి. ఆయన 12 వరకే డ్యూటీ చేస్తారట. మా కోసం ఒక ఫ్యాను, లైటు 1 వరకు ఉంచారు. చూసి ఇంకా ఆయన 1 తర్వాత ఫ్యాను తీసేశారు, లైట్ ఉంచారు. కానీ ఆ నైట్ మేము చాలా భయపడ్డాం. ఆ టైంలోనే మాకు చాలా బాగా జరిగింది. చంద్రన్న ఎక్కడికక్కడ గార్డెన్గా ఉన్నామని మేము